హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రంజిత్. ఈరోజు ఏంటంటే మనం టైం ఇంపార్టెన్స్ ఏంటి మన లైఫ్లో అనేది తెలుసుకుందాం. సక్సెస్ఫుల్ పీపుల్ వారి వారి టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, ఎలా మేనేజ్ చేస్తారో మీకు తెలుసా? టైం అనేది డబ్బు కంటే విలువైనది మీకు తెలుసా? ఆ టైంని యూటిలైజ్ చేయడానికి ఏ టాస్క్ ప్రియారిటైజేషన్ అనేది ఎలా చేయాలో మీకు తెలుసా? పదండి, నేను ఈరోజు మీకు కంప్లీట్గా ఈ వీడియోలో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సక్సెస్ఫుల్ పీపుల్ వారి వారి టైంని ఎలా మేనేజ్ చేస్తారు, వారి టాస్క్ని వారు ఎలా ప్రియారిటైజ్ చేస్తారు అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను మీకు. పదండి వీడియోలోకి. సో టైం అనేది డబ్బు కంటే చాలా విలువైనది. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఒకసారి జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. కానీ ఇప్పటికీ మనలో చాలా మందికి ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది తెలియదు. సో వాళ్ళు తరచుగా అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఏ పని చేయకుండా టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. మరికొందరు ఫేస్బుక్లో, వాట్సాప్లో గంటలు గంటలు చాటింగ్ చేస్తూ, ఫోన్లో, ల్యాప్టాప్లో మూవీస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. ఇంకొందరు అనవసరమైన షాపింగ్ అంటూ కాఫీ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్లో టైం వేస్ట్ చేస్తూ, ఆఫీస్కి లేట్గా వెళ్ళడం, ఇంటికి త్వరగా రావడం, ఇలా టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు. సో నేను ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్తే మీకు నచ్చకపోవచ్చు, మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఇవి మీకు తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా ఒక అలవాటుగా మారిపోతాయి. హ్యూమన్ టెండెన్సీ ప్రకారం సహజంగానే మనం కంఫర్టబుల్గా అనిపించే పనులే చేయాలనుకుంటాం. మనం ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తే, పార్టీలు అంటూ టైం వేస్ట్ చేస్తే మనం మెల్లిమెల్లిగా మనం పని మీద మనం ఫోకస్ అనేది తగ్గిపోతుంది. తర్వాత నిదానంగా మనం పనులు చేయడం పూర్తిగా ఆపేస్తాం. నేను ముందుగానే చెప్పినట్టు హ్యూమన్ టెండెన్సీ ప్రకారం కంఫర్టబుల్గా అనిపించే పనులే చేస్తాం. మనకి ఎఫర్ట్ పెట్టవలసినవి కష్టమైన పనులు అనేవి మనం చేయం. కానీ మీరు డబ్బు సంపాదించాలంటే మొట్టమొదటిగా మీరు బాగా కష్టపడి పని చేయాలి. మీ వాల్యూని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే టైం అండ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని ఎంత డ్యూరేషన్లో చేస్తాం అనేది టైం అయితే, అదే టాస్క్ని చేయడానికి మనకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనకున్న నాలెడ్జ్, అవగాహనను మనం నాలెడ్జ్ అంటాం. ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో టైం అనేది డబ్బు కంటే విలువైంది. ఎందుకంటే మనకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఆ టాస్క్ని ఎంత టైంలో ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నాం అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మనకి శాలరీ రూపంలో డబ్బు ఇస్తున్నారు. సో సక్సెస్ఫుల్ పీపుల్ వారు వారి టైం వారు బాగా మేనేజ్ చేస్తారు. సో వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని స్పీడ్గా కంప్లీట్ చేసి వెంటనే వేరొక టాస్క్లోకి షిఫ్ట్ అవుతారు. సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మెయిన్ లక్షణం ఇదే. సో ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న కల్చర్లో మనం కూడా టాస్క్ని స్పీడ్గా కంప్లీట్ చేయడం అనేది అవసరం. ఎందుకంటే కస్టమర్స్ ఎప్పుడు కూడా వారికి క్విక్ సర్వీస్ ఇచ్చే సర్వీస్ ప్రొవైడర్స్ని చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందనుకోండి, దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చారు. సో మీరు ఈ రోజే మీ క్వరీ హాఫ్ అన్ అవర్లో రిజాల్వ్ అవ్వాలనుకుంటారా, లేదంటే 2 days అయినా మీరు అవుతారా? లేదు కదా, హాఫ్ అన్ అవర్లోనే రిజాల్వ్ అవ్వాలనుకుంటారు. అదొకటైతే, మీరు ఏదైనా ఫుడ్ ప్లాట్ఫామ్స్లో డెలివరీ ఇస్తున్నారు, ఫుడ్ డెలివరీ కోసం మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో మీరు వెంటనే హాఫ్ అన్ అవర్లో ఫుడ్ డెలివరీ అవ్వాలని కోరుకుంటారా, లేదంటే 1 hour 2 hours అయినా పర్వాలేదు అనుకుంటారా? సో మీరు వెంటనే హాఫ్ అన్ అవర్ డెలివరీ అయ్యే ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటారు కదా. సో ఇలాగే మీరు ఆకలిగా ఉన్నప్పుడు, మీరు ఈగర్గా ఉన్నప్పుడు మీరు ఫుడ్ డెలివరీ కోసం ఎక్కువ ఛార్జెస్ కూడా పే చేయడానికి చూస్తారు. అంటే ఇక్కడ స్పీడ్గా అండ్ ఆన్ టైంలో చేసే సర్వీస్ ప్రొవైడర్కి వాల్యూ ఎక్కువ. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో టైం పైన కంట్రోల్ చేసుకుంటే మీరు చాలా సాధించవచ్చు. సో అది ఎలాగంటే, మీకు జీవితంలో అనవసరమైన పనులు చేయడం అనేది కట్ చేస్తే అంటే అవి రోజు చేసే అనవసరమైన పనులు ఆపేయాలి. సో దీనివల్ల మీరు రోజు చేసే అనవసరమైన పనులు ఆపేయడం వల్ల మీ టైం అండ్ ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. సో అలా సేవ్ అయిన టైం అండ్ ఎనర్జీని మీరు ఇంపార్టెంట్ అవసరమైన టాస్క్ పైన మీరు పెట్టొచ్చు. సో సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే వారికి ఏది అవసరం లేదనేది డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు. ఇది చాలా తేలిక. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మీరు కూడా చేసి మీ టైం అండ్ ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి మీకు ఏ పని అయితే అవసరం, ఏది అవసరం లేదు, మీరు కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో రోజు మీరు పొద్దున్నే లేవగానే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఆ రోజులో చేయాల్సిన ఒక 10 టాస్క్ని మీరు నోటిఫై చేసుకోవాలి. సో అలా రాసుకున్న 10 టాస్క్లో నుంచి మీ ప్రధాన లక్ష్యం ఏంటంటే, మీరు 2 టాస్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ 2 టాస్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అవి ఎలా ఉండాలంటే, మీ 20% టాస్క్ కంప్లీట్ చేస్తే 80% రిజల్ట్ వచ్చేలాగా ఉండాలి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ ఈ 10 టాస్క్ని ప్రియారిటైజ్ చేసుకొని ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ని ఫస్ట్ నెంబర్లో రాసుకోవాలి. రిమైనింగ్ 9 టాస్క్లో సెకండ్ ఇంపార్టెంట్ టాస్క్, అలా 1 to 10 టాస్క్ని మీరు మళ్ళీ ప్రియారిటైజ్ చేసుకోవాలి. సో దీని మెయిన్ ముఖ్య మోటివ్ ఏంటంటే, అలా ప్రియారిటైజ్ చేసుకున్న టాస్క్ని వెంటనే మీరు పని స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయ్యే వరకు మీరు దాన్ని చేయాలి. సో ఇలా చేయడానికి మీకు ఫోకస్ అండ్ డిసిప్లిన్ అవసరం పడతాయి. సో మీరు ఎప్పుడైనా చూడండి, మీకు
రోజులో ఒక 50% బై ఆఫ్టర్‌నూన్ వరకు మీ ఎనర్జీ అనేది చాలా హైలో ఉంటుంది. మీరు ఫస్ట్ ప్రియారిటైజ్ చేసుకొని వెంటనే ఆ ఇంపార్టెంట్ టాస్క్ చేయడం వల్ల మీకు ఉన్న కంప్లీట్ ఎనర్జీ అనేది ఆ ఇంపార్టెంట్ టాస్క్ మీద మీరు పెట్టగలుగుతారు. అలా కాకుండా మీరు రోజు ఆ చిన్న చిన్న టాస్క్‌ని మీరు మొదటగా స్టార్ట్ చేస్తే అవి మీకు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మీ రోజంతా వేస్ట్ అవుతుంది. సో, అలా లాస్ట్‌కి మీరు మీ రోజు వేస్ట్ అయిందని గిల్టీ‌గా ఫీల్ అవుతారు. సో, అలా కాకుండా ఇంపార్టెంట్ టాస్క్ మీద మీరు మీ ఎనర్జీ, టైం అనేది పెట్టడం వల్ల హాఫ్ డే ఉన్న ఎనర్జీ మీరు మొత్తం దాని మీద పెట్టడం వల్ల మీ ప్రొడక్టివిటీ అనేది డబుల్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజున్న వీడియో. థ్యాంక్ యూ. నా ఛానెల్‌ని మీరు చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకా నేను ఇలాంటి చాలా విషయాలు చెప్తాను. వీటిపైన నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.